దిక్కుమాల షెడ్కి సెలవు ఇవ్వకూడదా? అదో పెద్ద ఫ్యాక్టరీ అయినట్టు ఇదో పెద్ద ఇంజనీర్ అయినట్టు. ఒక్క పూట మూసేస్తే ఏమైనా కోట్లలో నష్టం వస్తుందా? ఎందుకే అంతంత మాటలు? ఏదో అర్జెంట్ పని అన్నాడు తప్పితే తను రానలేదు కదా. ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తాను అన్నాడు. దానికే నోరు బారేసుకోవాలా? ముందు నువ్వు బయలుదేరు. ప్రియా బాబు తొందరగా వెళ్ళవయ్యా, అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్తున్నా మేడం, అలా కంగారు పెడితే ఎలా? అమ్మ మీరు రెడీయే కదా? మీ అమ్మ ఇంకా సర్దుతూనే ఉంది. మీరన్నా త్వరగా రండి. వరలక్ష్మి త్వరగా రండి. ప్రియా మీరు వెనక్కి కూర్చోండి. కావ్య నువ్వు ముందు కూర్చో. బాబు కాస్త తొందరగా వెళ్ళవయ్యా. అలాగే మేడం. బాబు ఏమైందమ్మా? మేడం ఇంజన్ ట్రబుల్ ఇచ్చిందండి, ఒక్క నిమిషం. అర్జెంటుగా చూడవయ్యా, అసలు అర్జెంటుగా వెళ్ళాలని చెప్పాను కదా. వరలక్ష్మి త్వరగా రా, లేట్ అవుతుంది. వస్తున్నా. అబ్బాబాబా ఇంకా ఏం చేస్తున్నా? అబ్బబ్బబ్బా వస్తున్నారండి. అన్ని పెట్టుకున్నారో లేదో. ప్రియా దేవుడి దగ్గర కొత్త బట్టలు పెట్టాను, తీసుకున్నావా? అయ్యో మర్చిపోయానమ్మా. బాబ్బా ఏ పని చెప్పినా మర్చిపోవడమే. ఏం పిల్లలో ఏమిటో, ఎన్ని సర్దుకున్నా సరిపోవు. ఈయనేమో అరుస్తూ ఉంటారు. పొద్దున్న నుంచి సర్దుతూనే ఉంది. తీరా బయలుదేరేసరికి మళ్ళీ పరుగులు. తొందరగా రావే. వినో ఇవి కాసి పట్టుకో. తీసుకో. పోనీ. హలో అమ్మా, నేను కవితను మాట్లాడుతున్నాను. తెలుసులే కాని చెప్పు, పనైందా? కాలేదమ్మా, నేను వచ్చేసరికి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఏం చేస్తున్నా? ఉదయాన బయలుదేరి వెళ్ళమని చెప్పేనా? నేను అలాగే చేశానమ్మా, కానీ వాళ్ళు మిస్ అయిపోయారు. సరే సరే, మన కర్మ గాని. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? వరలక్ష్మి వాళ్ళ ఇంటి ముందే ఉన్నాను. నీకు మల్లుడు ఫోన్ నంబర్ ఇస్తాను, ముందు అక్కడికి ఫోన్ చేసి పోగరాల్సు. సరేనమ్మా చెప్పండి. 9618690009. ఓకేనమ్మా, నేను తనకి ఫోన్ చేసిన తర్వాత వెంటనే మీకు ఏ విషయం చెప్తాను. వెంటనే చెయ్యి. ఓకేనమ్మా. హలో రఘు, చెప్పరా? మా సెకండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ రా. అవును, అందరం ఆ పని మీదే వెళ్తున్నాం. చాలా సింపుల్గా చేస్తున్నాం, అందుకే ఎవరికి చెప్పలేదు. కాబోయే అల్లుడు మా మేనేజరేరా. హలో కవిత, మల్లుడు ఫోన్ చేసావా? ట్రై చేస్తున్నానమ్మా, నెంబర్ బిజీగా ఉంది. ట్రై చేయి, త్వరగా ట్రై చేయి. గ్యాప్ ఇవ్వకుండా ట్రై చేయి. ఎలాగైనా మ్యాటర్ మా అల్లుడు తెలియాలి. ఆ నిశ్చితార్థం ఆగిపోవాలి. అలాగేనమ్మా. హలో హలో హలో
ఏమైందిరా? సెల్ కింద పడి విరిగిపోయింది. సర్లే తర్వాత బాగు చేద్దాంలే. వరలక్ష్మి, ఏంటి అక్కడే నిలబడ్డావు? రా. ఏంటి వరలక్ష్మి, ఏమైంది? అది కాదండి, శుభకార్యం ముందు ఫోన్ కింద పడిపోయింది. అయితే ఏదైనా అపశకును. నీకు రోజు రోజుకి చాదస్తం పెరిగిపోతుంది. సెల్ ఫోన్ కింద పడిపోవటానికి శుభకార్యానికి లింక్ ఏంటి? మంచిగా మంచి మనసుతో ఆలోచిస్తే అంతా మంచిగా జరుగుతుంది. రా. రామ్మ కావ్య, ప్రియా పద. రమ్య రా. హలో, ఏం చెప్పావా? లేదమ్మా, ఫోన్ రింగ్ అయింది. మాట్లాడేలోగా వెంటనే కట్ అయిపోయింది. మళ్ళీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఎంగేజ్ వస్తుందమ్మా. ఛే, ఎందుకని? ఏదో ఒక అడ్డు తగులుతూనే ఉంది. సరే, నువ్వు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు. సరేమ్మా. నమస్తే అంకుల్. నమస్కారం. రండి రండి ఆంటీ. మా నాన్నగారు, నమస్కారం అండి. మా అమ్మగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నాన్న వినోద్, మా ఆఫీస్ స్టాఫ్. వారి నాన్నగారు, అమ్మగారు. నమస్కారం అండి. తను కావ్య, ప్రియ, వినోద్ సిస్టర్స్. మా దిలీప్ మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ మంచితనం గురించి తరచూ చెప్తూనే ఉంటాడు. కావ్య గురించి కూడా చాలాసార్లు నాతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పాడు. ప్లీజ్ వెల్కమ్. ఆ వినోద్ మా మావయ్య, అత్తయ్య. నమస్కారం అండి. నమస్కారం అండి. వాళ్ళ కూతురు ప్రియదర్శిని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఆ ప్రియ, నీతో అప్పుడప్పుడు చెప్తుంటానే కావ్య అని, తనే. హలో, హాయ్. రండి కూర్చోండి. కూర్చోండి వినోద్. బిగినింగ్లో మా అంత గొడవ పడిన వాళ్ళు ఎవరు ఉండరు. తరువాత మా మధ్య ఏర్పడిన అండర్స్టాండింగ్ ఎవరి మధ్య ఉండదు. దిలీప్ మీ ఫ్యామిలీ గురించి చాలా బాగా చెప్పాడండి. అయినా మీరు చాలా పద్ధతి కలవాళ్ళని, సాంప్రదాయాలను గౌరవిస్తారని పూలు పళ్ళు పళ్ళెల్లో తేవటంతోటే తెలిసిపోతుంది. నిశ్చితార్థానికి ఎవరైనా రావాల్సిన పద్ధతి ఇదే కదండి. పూలు పళ్ళు శుభకార్యానికి గుర్తు కదా. రావలసిన వాళ్ళంతా వచ్చేశారు. ఇక జరగవలసిన కార్యక్రమం జరుపుకుంటే సరిపోతుంది. తాంబూలాలు మార్చుకుందామా? అలాగే. యాండి, ఇంకా అర్చన వాళ్ళు రాలేదు. ఏదైనా ప్రాబ్లమా? ఇంకెవరైనా రావాలా? పర్వాలేదు, చెప్పమ్మా. మా పెద్దమ్మాయి అల్లుడు రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత మొదలు పెడితే బాగుంటుందేమోనని. మీ మంచి మనసు ఈ మాటల్లోనే తెలుస్తుంది. ఒక శుభకార్యానికి మొత్తం కుటుంబం ఉంటేనే మంచిది అనుకుంటున్నారే, అలా అందరూ ఆలోచించరు. అయినా వారిని మీతో పాటే తీసుకురావాల్సింది. మేము వచ్చే ముందు ఫోన్ చేసాం. మీరు బయలుదేరండి, మేము వెనకే వస్తామన్నారు. ఇంకా రాలేదు. అందుకే మా అమ్మ అలా అంది. అలాగా? వారేం చేస్తుంటారు? సొంతంగా కారు మెకానిక్ షెడ్ ఉంది. పర్వాలేదు. షెడ్ అంటే ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ని మించిన సంపాదన ఉంటుంది. మీ అల్లుడు గారు రావడం లేట్ కావచ్చు. ఈలోగా జరగవలసిన కార్యక్రమం జరుపుకుంటే మంచిది కదా. మార్చుకోవచ్చు. ఈలోగా మంచి చెడు లాంఛనాలవి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. ఇచ్చిపుచ్చుకోవడానికి గురించేగా మీరు అనేది. ఎంత ఇస్తారు, ఎంత బంగారం పెడతారు, ఇవేగా ప్రశ్నలు. వాటి మీద మాకు ఎలాంటి ఆశలు లేవు. పైగా మా వాడికి అలాంటి విషయాలంటే బొత్తిగా నచ్చవు. ఇంకా మాట్లాడేదేముంది? అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు ఇష్టపడ్డారు. అవే కట్న కానుకలండి. దగ్గరుండి సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించి 4 అక్షంతలు వేయటమే మన బాధ్యత.
అయితే ఓసారి ముహూర్తాలు చూసి తాంబూలాలు మార్చుకుందాం. మేము ముహూర్తాలు చూసామండి. మాకు తెలిసి 12వ తారీఖు తర్వాత 21వ తారీఖు బాగున్నాయి. మీ సౌకర్యాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. మరీ ఇంత తొందరగా ముహూర్తాలు పెట్టుకుంటే పెళ్లి పనులు చేసుకోవడానికి కష్టం అవుతుందేమో. మీరు ముహూర్తాలు ఖరారు చేసుకోండి. పనుల గురించి మీరేం వరి అవ్వకండి. A to జెడ్ స్పీడ్లో అన్ని పనులు చూసే బాధ్యత నాది. అన్ని ఆటోమేటిక్గా అయిపోతాయి. అబ్బాయి అమ్మాయి మెళ్ళ తాళి కడితే చాలు. ఇప్పుడు తెలిసింది బాబు, మా దిలీప్ మీ గురించి ఎందుకంత గొప్పగా చెప్పాడో. మీ కుటుంబ సభ్యులంతా తలా ఒక పని చేసుకుపోయేలా ఉన్నారు. చూడండి, ఇది మన ఇంట్లో కార్యక్రమం. వేరే వాళ్ళ కోసం ఎదురు చూస్తామా? మనమే చేసుకుపోవాలి గాని కష్టం అంటే కుదురుతుందా? సరే, మాటలు తర్వాత మాట్లాడుకుందాం. మంచి ఘడియలు దాటిపోతే ముహూర్తం ఇబ్బంది అవుతుంది. తాంబూలాలు మార్చుకుందామా? అంతకంటేనా? వరలక్ష్మి పట్టుకోండి. ఆపండి. ఏంటండి ఇది? ఏమిటమ్మా అలా అంటావు? అబ్బాయి తండ్రి అమ్మాయి తండ్రిగా తాంబూలాలు మార్చుకునేది అంటే మా అమ్మాయి పెళ్లి కూతురు కదా? ఈ అమ్మాయి పెళ్లి కూతురు. ఏమంటున్నారు? మీ అమ్మాయి పెళ్లి కూతురా? మా అమ్మాయికి మీ అబ్బాయికి నిశ్చితార్థం అనేగా మా కుటుంబంతో సహా వచ్చాం. ఏంటి కావ్య, ఏంటిదంతా? అసలు ఏంటి కన్ఫ్యూజన్? అర్థం కానట్టు అయోమయంగా అమాయకంగా మాట్లాడతారేంటి? పెళ్లి నాకు మీకు అనే కదా అనుకున్నది. ఏంటి పెళ్లి నీకు నాకు అనుకున్నారా? ఎవరనుకున్నారు? ఎప్పుడు అనుకున్నారు? ఎవరు ఏంటి? మనమే కదా మాట్లాడుకుని నిర్ణయించుకుంది. మనమా? ఎప్పుడు కావ్య? అసలు నాకేం అర్థం కావట్లేదు. ఏమిట్రా దిలీప్, ఏమిటిదంతా? ఇందులో ఏదో తిరకాసుంది. ఎక్కడో తేడా జరిగింది. ముందు అది క్లియర్ చేసుకుందాం. క్లారిఫై అయ్యాకే తాంబూలాలు మార్చుకుందాం. ముందు పళ్ళేల కింద పెట్టండి. ఇప్పుడు చెప్పండి, అసలు ఏం జరిగింది? చెప్పమ్మా. మా అబ్బాయి ఏమైనా నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడా? ఇప్పుడు మాట తప్పుతున్నాడా? లేదు నాన్న, నేను ఎలాంటి మాట ఇవ్వలేదు. తనను పెళ్లి చేసుకుంటానని అనలేదు. చెప్పు కావ్య, నేను ఎప్పుడైనా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానా? మన మధ్య ఆ టాపిక్ వచ్చిందా? అదేంటి సార్ అలా అంటారు? కావ్యతో ఇవే మాటలు సార్. ఎందుకు ఏం తెలియనట్లు మాట్లాడి అందరి ముందు మాతో ఆటలాడుతున్నారు? నేను కాదు, మీరు ఆటలాడుతున్నారు. తాంబూలాలు మార్చుకునే సమయంలో ఏదో గేమ్ ప్లే చేస్తున్నారు. అసలు అసలు మీ మనసులో ఏముందో బయట పెట్టండి. మా మనసులో మేమేం దాచుకుని మాట్లాడటం లేదండి. ఆ రోజు మీరు మా ఇంటికి భోజనానికి వచ్చారా? సరదాగా సంతోషంగా మాతో గడిపి భోంచేసి వెళ్ళారా? ఆ మరుసటి రోజు కావ్యని గుళ్ళో కలిసి మీ మనసు విప్పి మాట్లాడారా? మీరు పెళ్లి గురించి మాట్లాడారట కదా సార్? అవును, మీరు అన్నది నిజమే. కానీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటా. కావ్య, నేను నీతో ఏం మాట్లాడాను? నేను ఆశపడ్డట్టు ఇప్పుడే ఓ అమ్మాయి నా మనసులో స్థానం సంపాదించింది. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అన్నారు. ఆ అమ్మాయి ఎవరు అన్నాను. నా పక్కనే ఉంది, నాతోనే ఉంది అన్నారు. ఎవరో తెలుసుకోవచ్చా? నేను చూడొచ్చా అన్నాను. మీరు మీ పర్స్ తీసి ఇచ్చారు. నేను ఆ పర్స్ విప్పి చూశాను. అందులో అద్దం. ఆ అద్దంలో నేనే కదా కనిపించింది. ఇంకా ఇందులో కన్ఫ్యూజన్ ఏంటి? ఏం తెలియనట్టు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? చాలా పెద్ద తప్పు చేసావు కావ్య. తప్పుగా అనుకున్నావు. నువ్వు అద్దం వరకునే చూసావు,
కానీ దానిలో ఉన్న ప్రియదర్శిని ఫోటో చూడలేదు. పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయావు. కావాలంటే చూడు, ఇందులో ప్రియదర్శిని ఫోటో ఉంది.